గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రధాన కలవట్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. రోజు వందలాది వాహనాలు తిరిగే ప్రధాన రహదారి అయినా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. ఇదే సమయంలో కలవట్టుకు పడిన రంధ్రానికి జగనన్న కన్నం అని ఫ్లెక్సీలు తగిలించడంతో ఉలిక్కిపడ్డ అధికారులు తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి వాహనదారులతో పాటు స్థానికంగా ఉండే పట్టణవాసులను ఇబ్బందులకు గురి చేసిన కలవట్టు పనులను టీడీపీ నాయకులు చింతకాయల విజయ్ పూర్తి చేశారు. అందరి మన్నలను పొందుతున్నారు. అప్పట్లో ఈ కలవట్టు సమస్య వల్ల కొద్దిపాటి వర్షాలు పడినా నీరు వెళ్లే దారి లేకపోవడంతో రైతుల పొలాలు నిండిపోయాయి, రోడ్డుపైకి చేరేది. దీనివల్ల అందరూ ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని గమనించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ రోడ్డుపైకి వచ్చి, మీకు చేత కాకపోతే మాకు ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం, మా ప్రభుత్వం రాగానే కొత్త కల్వర్టు కట్టి చూపిస్తాను అని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ పనులు పూర్తి చేసేందుకు సుమారు 55 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. వెంటనే పనులు ప్రారంభించి కేవలం 2 నెలల్లోనే కొత్త కల్వర్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇందులో భాగంగా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ విశేష పూజలు నిర్వహించి కల్వర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలోనే సుమారు 55 లక్షలతో కల్వర్టు నిర్మించి ఈరోజు ప్రారంభించడం శుభదినంగా భావిస్తున్నామన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గెలిచిన 29 రోజులకే మున్సిపాలిటీకి 4.11 లక్షలు, 9 నెలల్లో మరో 11 కోట్లు, మొత్తం 14.11 లక్షల నిధులను మంజూరు చేయించినట్టుగా చెప్పారు. గత 5 ఏళ్లలో మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందని, కేవలం విద్యుత్ బల్బు వేయలేని దుస్థితిలో ఉండేదన్నారు. మరో 2 రోజుల్లో మున్సిపాలిటీలోని 28 వార్డుల్లోనూ పార్టీలకు అతీతంగా కల్వర్టులు, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తున్నట్టుగా ఆమె తెలిపారు. త్వరలోనే మరో 80 లక్షల నిధులను మంజూరు చేయించేందుకు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మాకు శుభదినంగా అనుకుంటున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 50 లక్షలతోటి ఈ కల్వర్టు మేము తయారు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి మేము 29 రోజుల్లో గెలిచిన తర్వాత, అయ్యన్న పాత్రి గారు గెలిచిన తర్వాత 29 రోజుల్లో 4.11 లక్షలు తేవడం జరిగింది మున్సిపాలిటీకి. తర్వాత స్టార్టింగ్ 29 రోజుల్లో అదేవిధంగా తర్వాత కూడా 10 కోట్లు తేవడం జరిగింది. మొత్తం 14.11 లక్షలు ఈ 9 నెలల్లో గ్రాంట్ ఇచ్చి మా మున్సిపాలిటీని ఆదుకోవడం జరిగింది. మరి లాస్ట్ 5 సంవత్సరాలకు కూడా మేము దేనికి కూడా నోచుకోలేదు. ప్రతి వార్డులో కూడా లాస్ట్కి ఒక ఎలక్ట్రికల్ పోల్ కూడా, ఎలక్ట్రికల్ లైట్ కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది లాస్ట్ 5 సంవత్సరాల్లోనూ. మరి అలాంటిది ఈ 9 నెలల్లో కూడా 14.11 లక్షలు తెచ్చుకోగలిగిన అవసరం సఖ్యత జరిగింది మాకు ఈరోజు. మరి అలాంటిది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రైన్స్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కల్వర్ట్స్ అయితేనేమి రేపు మళ్ళీ మేము గుర్తు పెట్టుకుంటాం 2 రోజుల్లో. ఆ 2 రోజుల నుంచి కూడా పార్టీలకు అతీతంగా 28 వార్డుల్లో కూడా ప్రతి వార్డుకి కూడా రోడ్డు కానీ, కల్వర్ట్ కానీ, సీసీ రోడ్స్ మొదటి అన్నీ కూడా మేము కంప్లీట్ చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా ఈ వార్డు ఆ వార్డు లేదు, మా మున్సిపాలిటీ మాకు ఎంత గౌరవం ఇచ్చిందో అదేవిధంగా మళ్ళీ మా మినిస్టర్ గారు 80 లక్షలు కూడా ఈ మధ్యకాలంలో తెస్తానని చెప్పారు. అది 80 లక్షలు కూడా కలుపుతాం. అదేవిధంగా మళ్ళీ మా అయ్యన్న పాత్రి గారు స్పీకర్ గారు మళ్ళీ ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఏదో నిధులు తెస్తామని చెప్పారు. అవి కూడా మేము కలిపి అభివృద్ధి కార్యక్రమంలో మేము నడుపుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇది పైల్గోంది వార్డు, నా వార్డులోకి వస్తుంది ఈ కల్వర్టు. ఇంతకుముందు చూసే గతంలో మా విజయబాబు కూడా వచ్చి చూశారు. ఆయనే మాట ఇచ్చారు, ఇది గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేస్తానని చెప్పేసి. ఇంతకుముందు ఈ కల్వర్టు పోయింది, చానాలు అయిపోయింది. కల్వర్టు పోయింది. కల్వర్టు పోతే ఎట్లాగనేసి అప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉంటప్పుడు ఏం చేశారంటే కల్వర్టు వేయడం మానేసి లోపల తోర పెట్టేశాడు. తోర పెట్టి మీద కాంక్రీట్ వేసి రుమ్ముతడి పని చేశారు. దానివల్ల ఏమైంది, వాటర్ మొత్తం వెళ్ళకుండా, చెరువులోకి వెళ్ళకుండా పొలాల్లోకి వచ్చి పంట పొలాల్లో రైతులు బోల్డ్ ఇబ్బంది పడిపోయేవారు. వేసుకున్న పంట అంతా మునిగిపోయేది వర్షం వస్తే. రోడ్డు మీద పారేది నీరు. చాలా మంది చూశారు, ఈ గొలుగొండలి వాళ్ళు వీళ్ళందరూ కూడా చూసే ఉంటారు. అన్ని ఇబ్బందులు పడుతుంటే ఒకసారి లాస్ట్ టైం అయితే ఎలక్షన్ ముందు విపరీతంగా మన లోతు నీరు వచ్చింది, మొత్తం పొలాలన్నీ మునిగిపోయాయి. ఆడు ఒకటి విజయబాబు గారు వచ్చి దాన్ని సందర్శించడం జరిగింది, చూడటం జరిగింది. చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కూడా. సానుభూతి తెలిపి మీకు ఇమ్మీడియట్గా ప్రభుత్వం వచ్చిన వెంటనే
కంపల్సరీగా అది చేసి పెడతానని చెప్పి మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారంగా అయ్యన్న పాత్రుడు గారి కుటుంబానికి ఈరోజు మా వార్డులు అన్ని వార్డులు కూడా వార్డులే కాదు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వాళ్ళ తరపున కూడా మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు 50 లక్షల రూపాయలతో ఈ కలవట్టు పూర్తి చేశారు. 50 లక్షల రూపాయలు. ఇదే కాకుండా రేపు 2-3 రోజుల్లో మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు ఒకేసారి స్టార్ట్ చేస్తారు. అయ్యన్న పాత్రుడు గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తానికి ఇదే నిదర్శనం. ఈ రోజు మా వార్డులో ఈ కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం వచ్చిన పెద్దలకి, ప్రెస్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.